Reflection. ఓ మూన్ లైటా అంతేలే. చంద్రుడి కాంతికి మించిన కాంతి ఏదీ ఉండదు. ఏమైందమ్మా? ఏం లేదు ఉపేంద్ర. సరే, ఆ హారం తీసుకోవడానికి వేరే దారేమైనా ఉందేమో చూడు. లేదంటే ఆ మనవరాలు ఎక్కడుందో కనిపెట్టడానికి ప్రయత్నించు. సరే అమ్మా. మరో ముఖ్యమైన మాట, మాది 25th వెడ్డింగ్ యానివర్సరీ ఉంది. దానికి నువ్వు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తానమ్మా. మీరు నన్ను ఆ ఫంక్షన్కి పిలవడమే చాలా గొప్పగా ఉందమ్మా. నన్ను మీ మనిషిగా గుర్తించినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. ఉంటాను. సరే. ఆ మనవరాలు ఎక్కడుంది? ఆ హారం ఎక్కడుంది? అది నా చేతికి ఎప్పుడొస్తుంది? డ్రైవర్ బాబు, నువ్వు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులైంది? నేను పుట్టింది ఇక్కడే. అవునా? మరి ఇంట్లో అంతా ఇబ్బంది కదా, అక్కడే ఎందుకు డ్రైవర్గా పనిచేస్తున్నావు? ఈ 4 రోజులకే నా వల్ల కావట్లేదు. అట్లాంటిది చాలా సంవత్సరాల నుంచి నువ్వు అక్కడే ఉంటున్నానంటున్నావు కదా. ఇలా 24 గంటలు భయపడుతూ ఉండడం కంటే ఇంకెక్కడికైనా వెళ్ళి ఇదే పని చేసుకోవచ్చుగా. అమ్మో, నేను వెళ్ళలేను. అంటే నువ్వు కూడా మా చంద్రిక అత్త టైప్ అన్నమాట. చంద్రిక అత్త కూడా ఆ ఇంట్లో 24 సంవత్సరాల నుంచి పనిచేస్తుందంటగా. ఆమె కంటే నేను కొంచెం జూనియర్ని. 22 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. అవునా? 22 సంవత్సరాల నుండా? అంటే పసిబిడ్డప్పటి నుంచా? ఏంటి, అప్పటి నుండే డ్రైవింగ్ చేస్తున్నావా? కామెడీయా? ఆహా, కాదు కాదులే, సీరియస్ గానే అడుగుతున్నా. ఓయ్, వెళ్ళిపోతున్నావేంటి?
మరి నువ్వు చెప్పేది అలాగే ఉంది. 22 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో ఉంటున్నాను అంటున్నావు. మరి డ్రైవర్గా అయితే ఉండవు కదా? అంటే మా నాన్న డ్రైవర్గా చేసేవారు, ఆ తర్వాత నేను కంటిన్యూ చేస్తున్నాను. ఓహో, మీ నాన్నగారి తర్వాత ఆ జాబ్ నువ్వు చేస్తున్నావన్నమాట. సరేలే. ఆ, అవును, ఇంట్లో ఎప్పుడు చిన్నబాబు చిన్నబాబు అంటే వినడమే తప్పితే ఆ చిన్నబాబు నాకెప్పుడు కనబడ్డేంటి? ఏంటి చిన్నబాబా? అతని గురించి అడుగుతున్నావా? ఎందుకు అంతగా ఇదవుతున్నావు? వాడు మామూలు మనిషి కాదు. వాడి కంటికి నువ్వు కనపడకూడదని కోరుకో. పొరపాటును కూడా వాడు నీకు ఎదురు పడకూడదని కోరుకో. ఏంటి అలా చెప్తున్నావు? నీకు వాడి గురించి తెలీదు. చాలా డేంజర్. అమ్మగారి కంటేనా? రమాదేవి గారి కంటే వాళ్ళ పెద్ద అబ్బాయి ఉన్నాడు చూసావా, అతను కొంచెం తక్కువ. కానీ వీడున్నాడే చిన్నబ్బాయి, వాడు రమాదేవి గారి కంటే ఓ 2 ఇంతలు ఎక్కువ ప్రమాదం. అంటే అతను సైకోనా? షాడిస్టా? అదుకు మేళ. అంటే అంతకంటే ఎక్కువ. పైగా నీకు ఒక సీక్రెట్ తెలుసా? ఏంటి? వాడు రేపిస్ట్ కూడా. అమ్మో, అందుకేనా ఇంట్లో ఎప్పుడు కనిపించడు? వీధిలో పడి తిరుగుతూ ఉంటాడన్నమాట. వాడి గురించి చెప్తే సినిమా వాళ్ళు పార్ట్ 1 పార్ట్ 2 లాగా వరుస పెట్టి 10 పార్ట్లు తీస్తారు. అమ్మాయి కనిపిస్తే చాలు కాళ్ళ కింద పువ్వుల్లా నలిపేస్తాడు వాడు. అమ్మో, నిజంగా అలాంటి వాడి కళ్ళల్లో పడకూడదురా భగవంతుడా. అది నువ్వు చేయాల్సింది. రోజు పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే దేవుణ్ణి ఫస్ట్ కోరుకోవాల్సింది అదే. పొరపాటున వాడికి కనిపించావంటే మరి ఆహా, లేదు 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 లేదు, కనిపించను. ఆహా, అమ్మో, కనిపిస్తే ఇంకేమైనా ఉందా? వాడు మామూలుగానే ఆడపిల్లల్ని వదిలిపెట్టడంట. అలాంటిది నిన్ను చూస్తే లేదు లేదు లేదు, అతని కంటికి నేను పొరపాటును కూడా కనిపించను. సరే సరే, ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? అయ్యో, అవును కదా, అసలు ఆ సంగతే మర్చిపోయాను. హా, ఇక్కడే చవకగా వస్తాయి, బాగుంటాయంట. అవును, ఇప్పుడు బట్టలు ఎందుకు? అమ్మగారు వాళ్ళ 25వ పెళ్లి వార్షికోత్సవం కదా, ఇల్లంతా కలకలలాడుతూ ఉంటుంది. మనం కొత్త బట్టలు కొనుక్కోకపోతే ఎలా? ఓహో, అమ్మగారు కొంటున్నారు కాబట్టి మనం కొనుక్కోవాలంటావు. అలా అని కాదు, అంత పెద్దింట్లో పనిచేసేటప్పుడు పండగ పూట మంచి బట్టలు లేవనుకో,
చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అమ్మగారిని తక్కువగా అనుకోరు? అమ్మగారంటే భయం అంటావు, మళ్ళీ అమ్మగారికి ఎక్కడ మాట వస్తుందా అని కొత్త బట్టలు కొంటున్నావు. అమ్మగారంటే భయం ఉంటుంది, అలాగే అన్నం పెట్టే ఆవిడ కదా, ప్రేమ కూడా ఉంటుంది. పెట్టే చేతులకి కొట్టే హక్కు కూడా ఉంటుంది డ్రైవర్ బాబు. మనం 3 పూటలా తింటున్నామంటే వాళ్ళ వల్లే కదా. ఆ విశ్వాసం లేకపోతే ఎలా? సరే, నీకు 1000 రూపాయలు ఇచ్చాను కదా, వాటితో నువ్వు బట్టలు కొనుక్కో. 1000 రూపాయలకు కూడా బట్టలు కొంటారా? ఏ, నువ్వెప్పుడు కొనలేదా? ఆహా, అంటే అంత ఖరీదైన బట్టలు నేను ఎప్పుడు కొనను, ఏదో మామూలు రేట్లో కొనుక్కుంటూ ఉంటాను. పర్లేదులే, నేను ఖర్చులకు ఇచ్చినవి కదా, అమ్మగారు ఇచ్చిన జీతం డబ్బులు తీసుకుని నీ బట్టలు కొనుక్కో. అలాగే. ఆ, డ్రైవర్ బాబు, అందరికి వెళ్దాం పదా. ఇందులోనా? ఎంత ఇది? 700 రూపాయలు మేడం. బాబోయ్, దొద్దు దొద్దు, పక్కన పెట్టి. ఇదెంత? 850. హా? 850 మేడం. 850యా? అవును మేడం. ఇంత గుచ్చుకుంటూ ఉంటే దీనికి 850 ఏంటి? ఇది 650. ఇది 450 మేడం. ఇది 350 మేడం. ఇదెంత? 500. దీనికెందుకు 500? 200 ఇస్తాను, ఇస్తారా? రాదమ్మా. అవ్వా, మరి అంత తక్కువగా? ఏంటి డ్రైవర్ బాబు, ఎప్పుడు బేరం అన్నట్టు మాట్లాడుతున్నావు? నువ్వెప్పుడు బట్టలు కొనలేదా? వాళ్ళు అడిగింది మనం ఇస్తామా ఏంటి? బేరం ఆడాలి కదా. ఇదిగో, ఫైనల్గా 300 ఇస్తాను. ఇస్తానంటే ఇవ్వండి, లేకపోతే లేదు. రాదమ్మా, పోనీ ఫైనల్గా 350 ఇవ్వండి. 300 ఇస్తాను అంతే. రాదంటే చెప్పు, నేను ఇంకో షాప్కి వెళ్తాను. పద డ్రైవర్ బాబు. ఆగండి ఆగండి, సరే ఇస్తాను. హ్మ్. పొద్దున్న మంచి బేరం దొరికింది. బాగుంది. నా దగ్గర 200 ఉన్నాయి. అన్న ఇదెంత? 500 అమ్మా. 200 ఇస్తాను, ఇది కూడా ఇచ్చేసేయండి. రాదమ్మా. ఎందుకు రాదండి? ఇన్ని కొన్నాం కదా, ఆ మాత్రం తగ్గించుకోరా? వస్తుందిలేండి, ఇటు ఇవ్వండి. అరే, ఇది దేనికి? ఇది కూడా నీకే. దీని మీద నేను ఒక మంచి డిజైన్ ని స్టిచ్ చేసి ఇస్తాను. ఓ, నీకు స్టిచ్చింగ్ కూడా వచ్చా? బ్రహ్మాండంగా వచ్చు, చూస్తావుగా. అంటే నువ్వు స్టిచ్ చేసిన షర్ట్ ని నేను వేసుకోబోతున్నాను అన్నమాట. చూద్దాం. సరే చూడండి, సరిపోయిందా? ఓకే అమ్మా. పద. డ్రైవర్ బాబు, నీకు ఆకలేయట్లేదా? నీకు ఆకలేస్తుందా? అవును, బాగా తిరిగేశాం కదా, ఆకలేస్తుంది. ఇలా స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకున్నావు అనుకో,
ఒక బేకరీ ఉంటుంది, అది చాలా ఫేమస్ సిటీలో. లేదంటే ఆ లెఫ్ట్కి వెళ్ళామంటే అక్కడ పిజ్జాస్ అవి ఇవి ఉంటాయి. డ్రైవర్ బాబు, తమరేమో డ్రైవరు, ఆలోచనలేమో ఓనర్లా ఉంటాయి. ఆ బేకరీలకి ఆ పిజ్జాలకి మన జీతాలు సరిపోతాయా? అంటే అప్పుడప్పుడు వాళ్ళతో వెళ్తూ ఉంటాను కదా. వాళ్లతో వెళ్ళడం వేరు, నాతో రావడం వేరు. ఆ, పర్వాలేదులే, రోజు వెళ్ళం కదా, వెళ్దాం. హమ్. తమరి జీతం అంతా ఇలా తగలేస్తున్నారన్నమాట. అందుకేనా బట్టలు కొనాలంటే కూడా ఆలోచించారు? హ్మ్. అదేం లేదులే, నీకెక్కడ తినాలని ఉందో చెప్పు. చూద్దాం పద. సరే. అదిగో అక్కడ బాగుంటాయి. అక్కడ అది పానీపూరి బండి కదా. అవును, అక్కడే బాగుంటాయి. మా ఊళ్ళో అయితే సాయంకాలం 5 గంటలకి గాంధీ వీధిలో పెడతారు. నిలబడ్డానికి చోటు దొరక తెలుసా, అంత బాగుంటుంది. అక్కడేం బాగుంటుంది? తమరెప్పుడు పానీపూరి తినలేదా? అయ్యో, ఒక్కసారి వచ్చి తిని చూడండి. ఒక్క పానీపూరి అలా నోట్లో పెట్టుకుంటే మనకు తెలియకుండానే 10 తినేస్తాం. హ, దీని ముందు ఈ పిజ్జాలు బర్గర్లు దేనికి పనికిరావు. అది సరే, బట్ ఆకలికి కావాల్సింది ఖరీదు కాదు, రుచి. పెద్ద పెద్ద వాళ్లతో తిరిగి తిరిగి తమరికి పెద్ద పెద్ద హోటల్లే అలవాటైపోయినట్టున్నాయి. మన స్థాయికి ఇదే కరెక్ట్. రా చెప్తాను, రా. అన్నా 2 ప్లేట్లు పానీపూరి. మ్. తిను డ్రైవర్ బాబు, ఎప్పుడు తినలేదన్నావు కదా. తినడం మొదలు పెడితే నాకంటే నీ బిల్లే ఎక్కువ అవుతుంది. కావాలంటే చూడు. అయ్యయ్యో, నీకు పానీపూరి తినడం కూడా రాదు. నేను చెప్తాను చూడు. ఈ పూరి ఇలా తీసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇలా వేసుకుని ఇది ఆ ఆ ఔ. ఇలా నోట్లో వేసుకోవాలి. బాబాయ్ పెట్టండి. రమా, నువ్వు వెళ్ళగానే మినిస్టర్ గారు ఎలా పరిగెత్తుకుంటూ వచ్చారో చూసావుగా. అయినా అతను మినిస్టర్ అయితే ఇక్కడున్నది మా రమాదేవి. కార్డు ఇవ్వగానే ఆ వస్తానమ్మా అని 1కి 10 సార్లు ఎంత వినయంగా చెప్తున్నాడో కదా. దట్ ఈస్ రమాదేవి. అయినా అందరికీ నీ అదృష్టం రాదు రమాదేవి. ఆస్తి అందరికీ ఉంటుంది, అహము అందరికీ ఉంటుంది, కాని గౌరవం కొందరికే ఉంటుంది. అది నీలాంటి వాళ్ళకే ఉంటుంది. ఆ రమాదేవి, నీ ఇంటికి కోడలుగా ఎవరొస్తారో కాని చాలా అదృష్టవంతురాలు. భాయ్ తోడ ప్యాజ్ డాలో. ఏంటి, నీకు హిందీ కూడా వచ్చా? వచ్చు, ఇప్పుడే నేర్చుకున్నా ఈయన దగ్గరే. ఆ రమా, ఏంటి, మన అరుణ్ బాబు ఉన్నాడు కదా, నా కూతురు వర్షిణి కూడా ఉంది. మనం మంచి ఫ్రెండ్స్ కదా.
వాళ్ళిద్దరి మ్యాచ్ బాగుంటుందేమో ఒక్కసారి ఆలోచించకూడదు. అరుణ్, వాడు ఆకాశంలో మెరిసే సూర్యుడు. సూర్యుణ్ణి చూడటమే కష్టం, అలాంటిది సూర్యుడి పక్కన నిలబడాలి అనుకోవడం అసాధ్యం. ఏంటి ఇలా అంది? ఏ అలా అని పెళ్లి చేయవా ఏంటి? వాడి పక్కన నిలబడాలి అంటే వాడి స్థాయిలో ఉండేవాళ్లే రావాలి. వాడి స్థాయికి మీ అమ్మాయి సరిపోదు. హా, అంతగా కావాలి అంటే ప్రేమున్నాడు కదా, ఒక్కసారి ఆలోచిద్దాం. ప్రేమ? హ, నీ స్థాయికి వాడు సరిపోతాడు. ఆకాశంలో ఎగిరే అరుణ్ణి అందుకోవాలని చూడొద్దు. వాడి మీద ఆశలు పెట్టుకోవడం ఆపేయండి. వీడు ఇలాంటి చోటున్నాడేంటి? మీ అరుణ్ స్థాయికి మా వర్షిని సరిపోదేమో గాని మా వర్షిని స్థాయికి మీ ప్రేమ్ సరిపోడేమో. ఏంటి అక్కడ చూడు రమా.